వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనం ఏమైనామో అది దేవుని కృప. మన ఈ దినం ఇలా బతికి ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప మాట. మీరందరూ కూడా దేవుని నామంలో, దేవునిలో ఆనందిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నారని నమ్మిస్తూ తీస్తున్నాను. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు. నా కుటుంబం గురించి, నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో, మరొక వాక్యం ద్వారా మన దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్యము ద పాత్ టు ప్యూరిటీ, మన పరిశుద్ధపరచుకో. 119 కీర్తన 119 9వ వచనం ఒకసారి చూసుకుందాం. 119 కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొందురు. 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని దేవుడు ఇక్కడ 119 కీర్తన 9వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడును, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినావు నాయనా. నా ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తోత్రం. ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి, మేము తృప్తిపరిచి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకున్న అతి మిక్కిలైన వచ్చినాం తండ్రి, ఆమె. యవనస్తులు అంటే దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే వాక్యం అంటే ఏంటి? దేవుడే. వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నిలిచినట్టుగా, మనం కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన భూలోకంలోకి వచ్చినట్టుగా మనము ఆ వాక్యంలో మనం చూసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆ అధ్యాయం 1వ వచనంలో వాక్యమే దేవుడై ఉండెను. అలాగే చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా నీ గురించి, నా గురించి రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి వాక్యమే దేవుడు. వాక్యము దేవుడై ఉన్నప్పుడు మనం ఎలాగ శుద్ధి చేసుకోవాలి? వాక్యము చదవడం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దినదినము క్షణక్షణము కూడా మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేని చేత అంటే వాక్యం చేతనే మనం పరిశుద్ధపరచుకోగలము. ఇది యవనస్తులకే కాదు, విశ్వాసులందరికీ వర్తిస్తుంది. యవ్వన కాలంలో మనం ఎలా జీవించామో అది వృద్ధాప్యం వరకు మన జీవితకాలం అంతా కొనసాగింపబడుతుంది అన్నమాట. కాబట్టి విశ్వాసులందరూ యవ్వన కాలంలో తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా, మధ్యలో తెలుసుకున్నా, ఎప్పుడు తెలుసుకున్నా కూడా దేవునిలో నిలకడగా విశ్వాసంలో ఉండాలంటే మన వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యమైన దేవుడిని నా హృదయంలో ఉంచుకోవాలి. ఈ సాయంకాల సమయంలో మరి వాక్యమైన దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉన్నాడా మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే వాక్యము రోజు చదువుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి కట్టుబడి ఉండాలి. ఆ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యానుసారంగా కట్టుబడి ఉండాలి, అనుసరించాలి. మరియు పవిత్రమైన జీవితాన్ని గడపాలంటే వాక్యం చదవడం ద్వారానే పవిత్రమైన జీవితం మనం జీవించగలం అన్నమాట. మరియు మన ఆలోచనలు, మన చర్యలు, మన క్రియలు అన్నీ కూడా దేవుని వాక్యంతో చురుకుగా ఉండడం అవసరం మాట. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన పనుల్లో కానీ, ఆలోచనలో కానీ వాక్యం చదువుతూ ఉంటాం కాబట్టి మనం చురుకుగా పనిచేయగలుగుతూ ఉంటాం అని మనము తెలుసుకోవాలి. దేవుడు అలా నడిపిస్తాడు.
అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 119:11, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం పాపము చేయకూడదు అంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఉన్నవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది మనం చేయకూడదు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇది పాపము అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి హృదయంలో నీ వాక్యం ఉంచుకోవాలన్నమాట. ఈ వాక్యంని ఉంచుకోవాలి. అదే కీర్తన 119:16 చూసుకుంటే వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యం చదవడమే కాదు, మర్చిపోకుండా ఉండాలి. తర్వాత 119:17 చూసుకుంటే నీ వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఇంకా ఏంటి, దావీదు మహారాజు అక్కడ అంటున్నాడు, నీ వాక్యాన్ని బట్టి నడుచుకుందును, మరొక ఉండాలి, నడుచుకుంటూ ఉండాలి, హృదయంలో ఉంచుకోవాలి. అలాగే 119:25 చూసుకుంటే నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకి జీవం వస్తుంది, నిరాశ నిస్పృహలు తొలగిపోతాయి. కాబట్టి ఆ వాక్యం నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నిన్ను పరీక్షించుకోవాల్సిన వారమైన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నామా, వాక్యాన్ని చదువుతున్నామా, అనుసరిస్తున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. 119 కీర్తన 28 చూసుకుంటే నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకు స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన పవిత్రత, స్థిరమైన నడిపింపు, పాపము స్థిరము, ఇది పాపము కాదు, పాపము చేయకూడదనే స్థిరత్వము, ఇవన్నీ మన్ని కలుగుతాయి. కాబట్టి ఆ వాక్యముతో దేవుడు మన్ని స్థిరపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కీర్తన 119:36 చూసుకుంటే నీవిచ్చిన వాక్యము మనుషుల్లో భయం పుట్టించున్నది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకి భయము, మనుషుల్లో భయం వస్తుందంట. అంటే వాక్యానుసారంగా నడుస్తున్నామా, వాక్యాన్ని అనుసరిస్తున్నామా, వాక్యాన్ని చదువుతున్నామా, ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాము, ప్రశ్నించుకుంటాము. 119:43 కీర్తనలో చూసుకుంటే 119 కీర్తన 43 చూసుకుంటే నా నోట నుండి సత్యవాక్యం ఏమాత్రం తీసివేయకమంటున్నాడు దావీదు మహారాజు. ఒక మహారాజు అయిన దావీదు మహారాజు వాక్యం చదువుతున్నాడు, అనుసరిస్తున్నాడు, నడుస్తున్నాడు. పడిపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు అన్నిట్లో కూడా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మహారాజు అయిన దావీదు మహారాజు అంటున్నాడు, నా నోట నుండి సత్యవాక్యమును, అంటే దేవుడే సత్యము, వాక్యమే దేవుడు, ఏమాత్రము తీసివేయకున్నా ఆయన అని ప్రార్థన చేసుకుంటున్నాడు. 119:50 చూసుకుంటే నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ఆ వాక్యమే బ్రతికిస్తోంది. 119:25 అంటున్నాడు, ఈ వాక్యం చేత నన్ను బ్రతికింపమన్నాడు. ఇక్కడ 119:50 ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. ఆ వాక్యం లేకపోతే, వాక్యం చదువుతూ ఉంటే మనకి జీవాహారం, అది బతుకుతూ ఉంటాం. మనకు ఆత్మలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా అక్కడే నీ వాక్యం నన్ను బ్రతికించున్నది. ఎలా బ్రతికించింది? బాధలో నెమ్మది కలిగించుచున్నది అని ఉంది. బాధలు, కష్టాలు, శోధనలు, వేదనలు, అనేకమైన పరిస్థితులు, శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతుంటే మనకి జీవం వస్తుంది, సత్తు వస్తుంది. ఆ బాధలో ఆయన మనకి నెమ్మదిస్తాడు, సంతోషం ఇస్తాడు, దాటిపోయే శక్తి ఇస్తాడు. కాబట్టి ఆ వాక్యం మనల్ని, నన్ను బ్రతికిస్తుంది. ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినప్పటికీ, కుటుంబాలు సమస్యలు ఏ వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ వాక్యమైన దేవుడు నన్ను బ్రతికించువాడినై ఉన్నాడు. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో నెమ్మది, సంతోషం కలిగించే దేవుడై ఉండి అంత మాత్రంగా ఆ శోధన నుండి, ఆ శ్రమ నుండి దాన్ని దాటిపోయే శక్తిని మనకు అనుగ్రహించి మనం బ్రతికించే దేవుడే ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో నేను పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఎలాగున్నాము? దేవుడు, వాక్యమైన దేవుడు నా హృదయంలో ఉన్నాడు, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నాము అని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. 119:37 చూసుకుంటే నీ వాక్యం అనుసరించి నడుచుకుంటే నేను నిశ్చయించుకున్నట్టు. ఏం నిశ్చయించుకున్నట? వాక్యములను అనుసరించి నడుచుకుంటాను, అలాగే నడుచుకుంటానని నిశ్చయించుకున్నట్టు. ఎవరు? దావీదు మహారాజు. ఒక మహారాజు, దావీదు మహారాజు నిశ్చయించుకున్నప్పుడు నేను నిశ్చయించుకోవాల్సిన వారమై ఉన్నాం కదా. మహారాజుకి ఏం తక్కువండి, ఏం కొదవ, అన్నీ సమృద్ధి. ఆయనే నిశ్చయించుకున్నాడు, నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుందునని. మరి నేను దేవుని వాక్యం అనుసరించి, మనకు ఎంతో అవసరతలు, ఎన్నో పరిస్థితులు, మరి నీకు నాకు దేవుని వాక్యం ఎంతగా అవసరము, దాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అది మనం నిశ్చయించుకోవాలి. నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటానని నిశ్చయించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడు. ఆయన దేవుల్లో ఉన్నప్పుడు మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యం అనే
నడతను శుద్ధి చేసి మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని వాక్యంలో చురుకుగా ఉంటూ ఆయన పనులు మనము చురుకుగా చేయవలసిన వారమే ఉన్నాము. వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆ వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తుందని నమ్మాలి. స్థిరపరుస్తుందని, వాక్యము స్థిరపరుస్తుందని మనం నమ్మాలి. విశ్వసించి ఆ వాక్యమును మనం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని త్రోసివేయకూడదు. ఆ వాక్యము సరేలే నాకు కాదు, అప్పుడు మహారాజు దావీదుకి మాట్లాడాతే వాళ్ళకి మాట్లాడు వీళ్ళకి మాట్లాడని కాకుండా నీకు నాకు వర్తించుకుంటూ ఆ వాక్యాన్ని త్రోసివేయకుండా, ఆ గద్దింపును కానీ ఆ వాక్యంలో మనకు వచ్చిన వాక్యాన్ని కానీ మనం త్రోసివేయకుండా మనం చదువుకుంటూ స్థిరముగా ఉండాలన్నమాట. ఆ వాక్యము నెమ్మది కలిగిస్తుంది. బాధలో నెమ్మది కలిగిస్తుంది. బాధ నుండి దాటిపోయే శక్తి ఇస్తుంది. నెమ్మది ఇచ్చి సంతోషం ఇస్తుంది. నిన్ను నన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల 7 గంటల సమయంలో మనము ఉన్నాము. కాబట్టి ఈ వాక్యం అనుసరించి నడుచుకొందునని దావీదు మహారాజు నిశ్చయించుకున్నట్లుగా పాపము చేయకుండా పరిశుద్ధతలో మనం పవిత్రత కాపాడుకుంటూ యవనస్తులకే కాకుండా ఇది మనకి కూడా కాబట్టి మన నడతను శుద్ధి చేసుకుంటూ మన వాక్యాన్ని బట్టి మన నడతను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మన మార్గాల్లో పవిత్రతతో ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం మనం హెచ్చరిస్తుంది. ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యమైన దేవుని మన దీనిలో ఉంచుకుని ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమేడు కృపామేడు దయామేడమైన ప్రభావ మీ అప్రంజి పాదులకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాసానికి వచ్చినారైనా నాయనా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. వాక్యమైన దేవుడు ప్రభా, మీరు మా హృదయాల్లో మీరుండి నాయన మా నడతను పరిశుద్ధపరుచుకుని మంచి మార్గంలో నీ మార్గంలో మేము నడుచులాగా మీరు మాకు సహాయం చేయండి నాయన. మేము నిశ్చయించుకునేలాగా అనుసరించి నడుచుకొని మీ వాక్యానికి కట్టుబడి బాధలో శ్రమల్లో సమస్యల్లో మీ వైపు తిరిగి మిమ్మల్ని ఆశ్రయిస్తూ నెమ్మది సంతోషం పొంది ఆ శ్రమల గుండా దాటిపోయే కృపను అనుగ్రహించి స్థిరమైన వాక్యానుభవంలో స్థిరత్వంలో మేము ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచినందుకు నాయన మేము ఎలాగుండాలో మరొకసారి మాకు నేర్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాము. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఎడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. దేవుడి నామానికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబం గురించి మేము ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.